హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న జరిగిన WWDC యాపిల్ ఈవెంట్ లో మనకి ఏమేమి అప్డేట్స్ ఇచ్చారు, అలాగే ఏమేమి చేంజ్ చేశారు అనేది ఇన్ డీటెయిల్ గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి మనకి ఐకాన్స్ ఆర్గనైజేషన్ అన్నమాట. సో ఐకాన్స్ ఏవేవి ఉన్నాయో మనకి హోమ్ స్క్రీన్ లో ఎలా కావాలంటే మనం అలా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మనకి యాప్స్ ఉన్నాయి కదా. సో నేను అన్ని యాప్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో అట్ ఏ టైం మనకి ఎన్ని యాప్స్ కావాలంటే అన్ని యాప్స్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ దీంట్లో మనకి విడ్జెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సపోజ్ మనకి యూట్యూబ్ ఉంది, ఇక్కడ విడ్జెట్ యాడ్ చేసుకోవాలా లేకంటే యాప్ గా పెట్టుకోవాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ నేను విడ్జెట్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు నేను యాప్ గా మారుస్తాను చూడండి. సో ఇక్కడ మనకి యాప్ గా వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మనకి దీన్నే మనకి విడ్జెట్ గా కావాలనుకుంటే లాంగ్ ప్రెస్ చేసి ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి విడ్జెట్ మీద మారిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మనకి టింట్ మోడ్ అనేది యాడ్ చేశారు. సో మనం హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి కస్టమైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ టింట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి బ్రైట్నెస్ సింబల్ ఉంటుంది. సో ఆ సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే సో వాల్ పేపర్ ఏదైతే ఉందో అది డార్క్ అయిపోయి మనకి ఐకాన్స్ అనేది హైలైట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి లార్జ్ ఐకాన్స్, లార్జ్ మీద క్లిక్ చేస్తే లార్జ్ ఐకాన్స్ అవుతాయి. సో స్మాల్ మీద క్లిక్ చేస్తే స్మాల్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి మనకి కంట్రోల్ సెంటర్. సో కంట్రోల్ సెంటర్ అంతా మనకి చేంజ్ చేశారనమాట. ఇక్కడ సైడ్స్ చూసుకున్నట్టయితే మనకి మ్యూజిక్ కానీ ఇంకా వెరైటీ మనకి సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మనం కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఐకాన్స్ ఇక్కడ సైజ్ మీద క్లిక్ చేసుకొని ఇలా డ్రాగ్ చేస్తే కనుక మనకి సైజ్ అనేది పెరుగుతుంది. జస్ట్ ఒక సెకండ్ మనం ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా పైకి అంటే కనుక మనకి మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్, అలాగే సెల్యులర్ యాక్సెసరీస్ కావాలంటే ఇక్కడ అన్ని మనకి ఉంటాయి అనమాట. సో మనకి ఏది కావాలో మనం అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్లస్ ఐకాన్ నొక్కేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ యాడ్ ఏ కంట్రోల్ ఉంటే అక్కడ మనం స్క్రీన్ మిర్రరింగ్ కానీ ఇలా మనం ఏం కావాలంటే అవి యాక్సెస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మనకి లాక్ స్క్రీన్ మీద ఒక టార్చ్ లైట్ అలాగే కెమెరా కనబడుతుంటుంది కదా, మనకి ఇష్టం వచ్చిన యాప్స్ అనేది దానిలో మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో మనకి ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క అప్డేట్ లో మనకి iMessage లో కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటారు. సో మనకి ట్యాప్ బ్యాక్స్ అనేవి మనకి ఇన్స్టాగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ ఇలా మనకి ఉన్నవి. సో ఇప్పుడు మనకి ఐఫోన్ లో కూడా దాన్ని లాంచ్ చేశారు. సో ఇప్పుడు నేను ఒక మెసేజ్ పంపాను కదా, దానికి ఏమన్నా మనం ట్యాప్ బ్యాక్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకి సింబల్స్ ఇంతకు ముందు మనకి బ్లాక్ కలర్ వచ్చేవి, ఇప్పుడు మనకి కలర్స్ అన్ని యాడ్ చేస్తారు అనమాట. సో ఇవి కాకుండా మనకి ఇంకా కావాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇంకా వస్తాయి. సో చూడండి, ఇలాగా మనకి ఏవి కావాలంటే అవి ట్యాప్ బ్యాక్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కూలెస్ట్ ఫీచర్ వచ్చేసరికి ఎవరిదైనా రేపు బర్త్డే ఉన్నప్పుడు మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. సో మెసేజెస్ ని ఏ టైం కి మనం సెండ్ చేయాలనుకుంటున్నామో ఆ టైం సెట్ చేసుకొని షెడ్యూల్ చేస్తే మనకి ఆ టైం లోపల మనకి మెసేజ్ అనేది రిసీవ్ అవుతుంది. సో అది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకో ఫీచర్ వచ్చేసరికి టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక సబ్స్క్రైబ్ అని రాసాను కదా, సో ఇక్కడ మనకి ఏ సింబల్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ట్రాన్స్లేషన్ టైప్ అనమాట. సో మనం ఏ సెలెక్ట్ చేసుకుంటే ఆ టైప్ లో మనకి మెసేజ్ అనేది వెళ్తుంది అనమాట. సో సిగ్నల్స్ లేనప్పుడు మనం డైరెక్ట్ గా శాటిలైట్ తో కనెక్ట్ అయ్యి మెసేజ్ పంపించుకోవచ్చు, అలాగే మెసేజ్ రిసీవ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకో మేజర్ చేంజ్ వచ్చేసరికి మనకి మెయిల్స్ లో అనమాట. సో మెయిల్స్ లో వచ్చేసరికి అప్ సైడ్ లో మనకి ప్రైమరీ అవి ఉన్నాయి కదా, సో అవన్నీ మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అన్ని మనం అప్ సైడ్ లోనే ఇచ్చేసారు. సో అక్కడి నుంచే మనం అన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మ్యాప్స్ లో అనమాట. సో యాపిల్ మ్యాప్స్ లో మనకి ఇన్ డీటెయిల్ గా మనకి ఇంకా రూట్స్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇంకా మనకి బెటర్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట వ్యాలెట్ లో. సో వ్యాలెట్ వచ్చేసరికి మనకి ఏదైతే మనం కాంటాక్ట్ షేరింగ్ ఉంటుంది కదా, సో ఆ విధంగా మనం మనీ షేర్ అయితే చేసుకోవచ్చు. అది మనం ఫేస్ ఐడి ఇస్తేనే మనకి ఆ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది, అది వ్యాలెట్ లో మాత్రమే. సో నెక్స్ట్ మనకి ఫొటోస్ లో చూసుకున్నట్టయితే చేంజ్ అయిపోయింది మొత్తము. సో ఇప్పుడు లైబ్రరీ ఉంది కదా, ఇక్కడ ఆల్ కావాలంటే ఆల్ మంత్స్ ఇయర్స్ అన్ని ఉన్నాయి. సో మనకి స్పెసిఫిక్ డేట్ స్పెసిఫిక్ ఏమైనా కాలం కావాలనుకుంటే ఇక్కడ మనకి సెట్ చేసుకొని ఫిల్టర్స్ లో, సో ఫిల్టర్స్ లోకి వెళ్ళేసి మనకి ఏవి కావాలో అది మనం సెట్ చేసుకుంటే ఎడిటెడ్ ఆ ఫొటోస్ ఆ వీడియోస్ అన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే అన్ని ఇక్కడ సెలెక్ట్ అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ మనకి వచ్చేసరికి ఇక్కడ రీసెంట్ డేస్ అలాగే వీక్లీ ఆల్బమ్ అలాగే మనకి ఫేవరెట్స్ మెమరీస్ క్రియేట్ చేస్తుంది కదా, అలా ఒక వీక్ కి ఒక డేస్ కి అలా మనకి చేసిస్తుంది అనమాట. మనకి అది వద్దనుకుంటే మనం స్పెసిఫిక్ గా మనమే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇంకో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సో ఇంతకుముందు మనకి లైబ్రరీ స్క్రీన్ అనేది చాలా చిన్నగా కనిపించేది, ఇప్పుడు మనకి ఆఫ్ ది స్క్రీన్ అదే మొత్తం లైబ్రరీ కనబడుతుంది. సో నెక్స్ట్ మేజర్ మనకి అందరికి కావాల్సిన ఉపయోగపడే ఒక ఫీచర్ ఏంటంటే అది కాల్ రికార్డింగ్ అనమాట. సో కాల్ రికార్డింగ్ మనకి ఐఫోన్ లో అయితే ఉందన్నమాట. ఇంకా మనకి సాఫ్ట్వేర్ ద్వారా ఎనేబుల్ చేస్తారు అప్కమింగ్ డేస్ లో. సో ఇప్పటికైతే మనకి ఇంకా రాలేదు. సో మనకి కాల్ రికార్డింగ్ చేయడమే కాకుండా ట్రాన్స్క్రిప్ట్ కూడా మనకి వస్తుంది అనమాట. ఎవరైనా మనకి మాట్లాడినప్పుడు అది మనకి వర్డ్స్ లో మనకి టైప్ చేసి మనకి చూపిస్తుంది. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మనకి ఫొటోస్ లో మనం ఏదైనా ఎడిట్ చేసినప్పుడు ఆ ఫొటోస్ లో వెనకాల మనకి
బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా అన్నోన్ అప్డేట్స్ ఉన్నప్పుడు అది రిమూవ్ చేయడానికి మనకి క్లీనప్ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు ఫొటోస్ లో. సో ఆ టూల్ యూస్ చేసుకుని మనం ఆ అప్డేట్స్ అయితే రిమూవ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఐప్యాడ్ ఓఎస్ అప్డేట్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐప్యాడ్ ఓఎస్ లో ఇచ్చింది వచ్చేసరికి ఇంతకుముందు మనకి క్యాలిక్యులేటర్ యాప్ అనేది మనకి ఇవ్వలేదు. సో ఇప్పుడు మనకి ఇచ్చారనమాట. క్యాలిక్యులేటర్ యాప్ అనేది ఇన్బిల్డ్ గా ఇచ్చారనమాట ఈ సాఫ్ట్వేర్ లోనే. సో ఈ క్యాలిక్యులేటర్ లో మనకి ఒక ఫీచర్ ఇచ్చారనమాట. ఇక్కడ ఉన్న సింబల్ ఉంది కదా, ఒక ఫీచర్ ఉంది అనమాట క్యాలిక్యులేటర్ లో. సో క్యాలిక్యులేటర్ ఇక్కడ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మనకి సైంటిఫిక్ మ్యాథ్స్ నోట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మనకి ఏదైనా మనం 25+25 అలాగా సో ఈక్వల్ టు కొడితే ఆటోమేటిక్ గా అది ఇచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి ఎవరైనా నోట్స్ రాసుకుంటే కనుక మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకైతే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఇందులో ఫిజిక్స్ క్వశ్చన్స్ కానీ ఏవైనా క్వశ్చన్స్ కానీ మనకి హైట్ కనుక్కోమని కానీ ఏదైనా మనం ఉంటే కనుక సో ఇక్కడ మనకి ఫార్ములా రాసి దాని వాల్యూస్ ఇస్తే కనుక ఆటోమేటిక్ గా ఆన్సర్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇది ఒక కూల్ ఫీచర్ అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి యాపిల్ టీవీ పైన వచ్చేసరికి మనకి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా. సో అక్కడ మనం డౌన్లోడ్స్ కావాలంటే డౌన్లోడ్స్ మనం డ్రాగ్ చేసి అక్కడ పెట్టుకోవచ్చు అనమాట, ఒక ట్యాబ్ మాదిరికి. సో మనకి ఏ కావాలంటే ఆ ట్యాబ్ మనం అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో అది కూడా మనకి ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. యాపిల్ టీవీ యాప్ లోనే కాకుండా మనకి కీ నోట్స్ అలాగే నెంబర్స్ ఇలాంటి యాప్స్ లో కూడా అది వర్క్ అవుతుంది. సో మెయిన్ గా మనకి ఇందులో అప్డేట్ చేసిన వచ్చేసరికి స్క్రీన్ మిర్రరింగ్ అనమాట. సో మనం ఒకసారి స్క్రీన్ మిర్రరింగ్ ఐఫోన్ తో కానీ ఐమ్యాక్ తో కానీ లేకపోతే ఇంకొక ఐప్యాడ్ తో మనం స్క్రీన్ మిర్రరింగ్ చేసినప్పుడు ఆ పర్సన్ కి ఏదైనా ఆప్షన్ తెలియకపోతే మనం ఇక్కడ నుంచే మనం అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచే మనం సింబల్స్ వేసి వాళ్ళకి చూపించవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మనం ఏదైతే మనం నోట్స్ నార్మల్ గా రాస్తుంటాం కదా మన హ్యాండ్ రైటింగ్ తో, సో ఆ హ్యాండ్ రైటింగ్ మనం ఒకవేళ మిస్ అయితే ఆ హ్యాండ్ రైటింగ్ లకి ఆటో అరేంజ్ అయిపోతుంది. సో మ్యాక్ ఓఎస్ లో మనకి వచ్చిన మేజర్ అప్డేట్స్ వచ్చేసరికి ఐఫోన్ మిర్రరింగ్. సో మనకి ఐఫోన్ లేకుండానే మనం ఐఫోన్ కనెక్ట్ చేసేసి మ్యాక్ లో మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి మనం ఐఫోన్ కనెక్ట్ చేసుకున్నట్టయితే సో మన మెసేజెస్ కానీ నోటిఫికేషన్స్ కానీ కాల్స్ కానీ అన్ని మనకి దానికి వచ్చేస్తాయి. సో మనం ఫోన్ వాడని అవసరం లేదనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి డైరెక్ట్ గా ఫోటోస్ అండ్ వీడియోస్ మ్యాక్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. మనం స్క్రీన్ మిర్రరింగ్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ గా మనం డ్రాగ్ చేసుకొని సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొక ఫీచర్ వచ్చేసరికి సఫారీలో వచ్చేసరికి ఒక వెబ్సైట్ ఏదైనా మనం ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ లో మనకి డీటెయిల్స్ అన్ని ఉంటాయి కదా. సో అది డీటెయిల్స్ అన్ని తీసేసి ఒక మ్యాటర్ ఏంటి అనేది మనకి సమ్మరీ లాగా ఇచ్చేస్తుంది అనమాట. సో అది కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మ్యాక్ ఓఎస్ లో వీళ్ళు ఒక కంపెనీతో టైఅప్ అయ్యారు, గేమింగ్ కంపెనీ అనమాట. సో ఆ కంపెనీలో ఉన్న పెద్ద పెద్ద గేమ్స్ అన్ని మనకి మ్యాక్ ఓఎస్ లో మనకి సపోర్ట్ చేస్తాయి. ఇంకొక ఫీచర్ వచ్చేసరికి మన స్క్రీన్ మీద మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు మనకి ఎడిటింగ్ కానీ సఫారీ బ్రౌజర్ కానీ ఇలా మల్టీ టాస్కింగ్ చేసుకునేటప్పుడు మనకి యాప్స్ అన్ని ఎలా అంటే అలా ఉంటాయి. సో మనకి ఆటో కస్టమైజ్ అయితే అదే చేసుకుంటుంది అనమాట. సో ఈ అప్డేట్ లో మెయిన్ గా మనకి ఇంట్రొడ్యూస్ చేసింది వచ్చేసరికి ఏఐ అనమాట. ఏఐ అంటే యాపిల్ ఇంటెలిజెన్స్ కొలాబరేషన్ విత్ చాట్ జీపీటీ 4.0 టెక్నాలజీ వితౌట్ లాగిన్ అనమాట. మనకి చాట్ జీపీటీ లాగిన్ అయ్యి మనం యూజ్ చేసుకోవాలి. సో దీంట్లో అలా కాదనమాట, వితౌట్ లాగిన్ మనం చేసుకోవచ్చు అనమాట. సో చాట్ జీపీటీ అనేది మనకి డైరెక్ట్ గా సిరీలో అయితే ఇచ్చేసారు. సో సిరి ఇంకా మనకి డైరెక్ట్ గానే మనం చేసుకోవచ్చు అనమాట. సిరి ఓపెన్ చేయగానే మనకి ఆటోమేటిక్ గా చాట్ జీపీటీ ఎలా ఆన్సర్ ఇస్తుందో డైరెక్ట్ గా ఫటాఫటా మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తాయి. సో ఇంకా నుంచి మనకి ఇంటిగ్రేటెడ్ ఏఐ టూల్స్ ఇంకా చాలా అయితే వచ్చాయన్నమాట. మనం ఏదైనా మన నోట్స్ లో ఒక రఫ్ స్కెచ్ గీసినప్పుడు అది మనకి ఒక ఇమేజ్ లాగా మనకి చూపించేస్తుంది. సో ఇంకా మనం మెయిల్స్ ఎవరికైనా సెండ్ చేసేటప్పుడు ఒక ఆఫీస్ మెయిల్ కానీ పర్సనల్ మెయిల్ కానీ పర్మిషన్ లెటర్ కానీ ఇలా ఏదైనా కానీ మనకి మ్యాటర్ ఇస్తే చాలు అదే మనకి ప్రొఫెషనల్ గా మనకి మెయిల్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. మనం ఈ అప్డేట్ లో మనం సింపుల్ గా ఏం చెప్పుకోవచ్చు అంటే చాట్ జీపీటీ అలాగే ఏఐ టూల్స్ అన్ని కంబైన్డ్ గా వచ్చేసాయి అనమాట. ఐఫోన్ 16 సిరీస్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఇంకా ఐప్యాడ్ సిరీస్ ఏమైనా వస్తున్నాయా, అలాగే మ్యాక్ ఓఎస్ సిరీస్ ఏమైనా వస్తున్నాయా అని చెప్పేసి మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇవన్నీ మనకి సెప్టెంబర్ లో అయితే లాంచ్ అవుతాయి. సో ఐఫోన్ లీక్స్ ఏంటివి అనేది మన ఛానల్లో మనం పోస్ట్ చేస్తాం అనమాట. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ ఫీచర్ ఏంటో కూడా మనకి కింద మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.